రైస్ సోదరులకు నమస్కారం. నా పేరు రామకృష్ణ. ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి బూస్టర్ దీంట్లో ఏంటంటే హ్యూమిక్, ఫల్విక్, సీవీడు, ఎమినో యాసిడ్స్, ఆర్గానిక్ కార్బన్ అయితే ఉంటుంది. ఇది ప్రతి రైతు కూడా ప్రతి పంటకి కూడా రెగ్యులర్గా కనుక ఉపయోగించుకుంటే కనుక మీరు ఎరువులు తగ్గించుకోవచ్చు, అలాగే ఆరోగ్యకరమైనటువంటి పంట దిగుబడి అనేది తీయొచ్చు. మెయిన్గా ఇందులో ఉన్నటువంటివి ఏంటంటే కనుక ఆర్గానిక్ కార్బన్ కానీ, హ్యూమిక్ యాసిడ్, అలాగే ఫల్విక్, సిలికాను, అలాగే ప్లాంట్ న్యూట్రియంట్స్ అనేది మొక్కకైతే అందడం జరుగుతుంది. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఈ హ్యూమిక్, ఫల్విక్ ఏంటంటే కనుక భూమిని గుల్లబరిచి ఉంచి మొక్క రూట్ డెవలప్మెంట్కి అయితే కనుక ఉపయోగపడడం జరుగుతుంది. అలాగే దీంట్లో ఉన్నటువంటి ఎమినో యాసిడ్స్, ఈ ఎమినో యాసిడ్స్ ఏంటంటే కనుక దిగుబడి పోతా కాత బాగా రావడానికి ఉపయోగపడడం జరుగుతుంది. అలాగే దీంట్లో ఉన్నటువంటి సీవీడ్, ఈ సీవీడ్ అనేది మొక్క వర్షాలు ఎక్కువయ్యో లేకపోతే తక్కువయ్యో నీటి ఎద్దడి వల్ల స్ట్రెస్కి గురవుతూ ఉంటుంది. ఈ తెగుళ్ళు, పురుగుల వల్ల కూడా మొక్క అనేది స్ట్రెస్కి గురవుతుంది. ఆ స్ట్రెస్ని రిమూవ్ చేసి ఆరోగ్యంగా మొక్క పెరగడానికి మనం వేసేటువంటి పోషకాలన్నీ కూడా మొక్క తీసుకోవడానికి అయితే కనుక ఈ సీవీడ్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. మనం ముఖ్యంగా ఈ యూరియా డిఏపీలు వేసిన ప్రతిసారి కూడా ఎకరానికి కేజీ చెప్పిన కనుక ఈ బూస్టర్ కనుక వేసుకోగలిగితే కనుక మీరు వేసేటువంటి యూరియా డిఏపీలు ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. దాదాపుగా ఒక 30% వరకు మీరు ఈ రసాయన ఎరువులను అయితే కనుక తగ్గించుకోవచ్చు. అలాగే ఎప్పుడైతే మీరు ఈ ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసినటువంటి మెన్యూర్స్ ఇవ్వటం వల్ల మొక్క అనేది సహజసిద్ధంగా ఈ ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఏంటంటే కనుక ఈ తెగుల్ని, పురుగులను కూడా తట్టుకుని పెరగడం జరుగుతుంది. దానివల్ల మీరు పురుగు మందుల ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు. అలాగే క్వాలిటీ దిగుబడిని అయితే తీసుకోవచ్చు. రెండోది, మీరు పండించేటువంటి పంట యొక్క కీపింగ్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనం ఈ రసాయన ఎరువులు ఎప్పుడైతే ఇస్తామో ఈ రసాయన ఎరువులు ఇచ్చినప్పుడు ఏంటంటే మొక్క ఆరోగ్యంగా ఉండదు, వచ్చేటువంటి దిగుబడి కూడా అంత క్వాలిటీ అయితే ఉండదన్నమాట. మనం ఎప్పుడైతే ఆర్గానిక్ పద్ధతిలో పంట పండిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా క్వాలిటీ వస్తుంది, రుచి వస్తుంది, అలాగే కీపింగ్ క్వాలిటీ ఎక్కువ రోజులు నిలవ ఉండేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ వరి పంట కనుక చూసుకుంటే కనుక మనం జనరల్గా రైతులంతా కూడా 2 లేదా 3, కొంతమంది 4 సార్లు కూడా వేస్తుంటారు. వేసిన ప్రతిసారి కూడా ఈ బూస్టర్ కనుక వేసుకోగలిగితే కనుక ఒక 30% ఎరువులు అయితే తగ్గించుకోవచ్చు. దానివల్ల మామూలుగా మీరు వరి పంట కనుక చూసుకుంటే కనుక మనం యూరియా డిఏపీలు వేసిన తర్వాత 10-12 రోజులు మాత్రమే బలంగా ఉంటుంది. కానీ ఈ బూస్టర్ కూడా కలిపేసుకుంటే 20-25 రోజుల వరకు కూడా మొక్క అనేది బలంగా ఆరోగ్యంగా అయితే ఉంటుంది జరుగుతుంది. ఈ బూస్టర్ వచ్చేసి ఎక్కువ కాస్ట్ కూడా కాదు, కేజీ అయితే 350 రూపాయలు పట్టడం జరుగుతుంది. మీరు ప్రతి పంటకు కూడా యూరియా డిఏపీలు వేసిన ప్రతిసారి కూడా 2 లేదా 3 సార్లు కనుక వేసుకోగలిగితే కనుక మంచి దిగుబడులు సాధించడానికి అయితే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.